తెలంగాణ లోక్సభ ఫలితాల్లో కాంగ్రెస్, భాజపా మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు సర్వేలైతే చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఊపును అస్సాం పార్టీ కొనసాగిస్తుంటే దాని వెనుకే భాజపా అయితే పరిగెడుతుంది. తెలంగాణ లోక్సభ ఫలితాల్లో భాజపాకు, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు సర్వేలైతే చెప్పాయి. రాష్ట్రంలో 17 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6 స్థానాల నుంచి 9 స్థానాల్లో విజయం మోగించబోతుందని మెజార్టీ సర్వీస్ సంస్థలైతే అంచనా వేశాయి. మరోవైపు భాజపా కూడా ఇదే స్థాయిలో స్థానాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. బారాసాకు మాత్రం ఒక సీటుకు పడిపోనుందని జోస్యం చెప్పాయి. ఆరా, ఇండియా టీవీ, పీపుల్స్ పల్స్, ఏబీపీసీ ఓటర్, ఇండియా టీవీ కాంగ్రెస్, భాజపాల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉన్నాయని తేల్చాయి. జన్ కీ బాత్ సర్వే సంస్థ మాత్రం భాజపాకు అత్యధిక స్థానాలు వస్తాయని పేర్కొంది. ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ స్థానం మళ్లీ దక్కుతుందని అన్ని సర్వేలు అయితే చెప్పాయి. 2019 ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను బారాసత్ 9 స్థానాల్లో గెలుపొందింది. భాజపా 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధించాయి. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మెజార్టీ ఎంపీ స్థానాలు తామే గెలుస్తామని కాంగ్రెస్ మొదటి నుంచి అది ధీమాతో ఉంది. అయితే భాజపా అనూహ్యంగా పుంజుకున్నట్లు తెలుస్తుంది. గతంలో వచ్చిన స్థానాల కన్నా ఈసారి ఏమాత్రం తగ్గవని బారాస భావించింది. అయితే మెజార్టీ సర్వీస్ సంస్థలు మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి.